వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్య నిషేధ హామీని తుంగలో తొక్కి కల్తీ మద్యంతో 30,000 మంది ప్రాణాలను గొడ్డలి పార్టీ బలి తీసుకుందని ధ్వజమెత్తారు. బాబాయ్ హంతకులను కాపాడుతూ న్యాయం కోరిన సొంత చెల్లికే జగన్ వెన్నుపోటు పొడిచారని ఆగ్రహించారు. విద్యుత్ ఛార్జీలను 9 సార్లు పెంచి ప్రజలపై 32,000 కోట్లు మోయలేని భారం మోపారని దుయ్యబట్టారు. మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ హామీలను అటకెక్కించి 5 ఏళ్లలో 4,100 మంది నిరుద్యోగులను ఆత్మహత్యలకు కారణమయ్యారని విమర్శించారు. జీవో నెంబర్ 117 తెచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ప్రభుత్వ స్కూళ్లను మూసివేసి 12 లక్షల మంది భవితను అంధకారం చేశారని ఫైర్ అయ్యారు. బీసీల స్థానిక సంస్థల రిజర్వేషన్లను 34% నుంచి 24% కుదించి వెనుకబడిన వర్గాలకు తీవ్ర అన్యాయం చేసిన ఘనత జగన్దేనని ఎద్దేవా చేశారు. గొడ్డలిపోటు వెన్నుపోటు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి హామీలన్నీ కూడా తొంగలో తొక్కి ప్రజల్ని మోసం చేసి వెన్నుపోటు పొడిచాడు. బాబాయిని గొడ్డలు వేటేసి తల్లిని ఇంట్లోంచి గెంటేసి చెల్లి మీద మరి ఆస్తి కోసం అడిగిందని చెప్పి చెల్లిని వెన్నుపోటు పొడిచి బాబాయ్ కూతురు మీద మరి బాబాయ్ హత్యకారకులైనటువంటి నిందితుల్ని కాపాడుతూ ఆ నెపం చెల్లి మీద వేయాలని చెప్పిస్తున్నటువంటి ఒక వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల అరాచక పాలన, ప్రజలకు చేసినటువంటి మోసం, జగన్ లాంటి వెన్నుపోటుదారుడు ఈ రాష్ట్రంలో ఉండడానికి పనికిరాడని చెప్పి 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు అవకాశం ఇచ్చి భారతదేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 94% సీట్లు గెలిపించి ఇవాళ పూర్తి మ్యాండేట్ ఇచ్చారు. కేవలం 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేశారు. ఇంకా అతనికి బుద్ధి రాక ఇవాళ ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లాలి. గత 5 సంవత్సరాల గాయాన్ని, విభజన సమయంలో పరిస్థితుల్ని ఆ రోజున ట్రాక్ లో పెడితే 2019లో అధికారంలోకి వచ్చి దానికి 10 రెట్లు ఇబ్బందులు ఈ రాష్ట్రాన్ని కలిగించాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, ప్రభుత్వ యంత్రాంగం అందరి సహకారంతో ఇవాళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకునే విధంగా ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ కూడా అందే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మీరు చేసింది వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున అధికారంలోకి వచ్చేదానికోసం మీరు ఎన్ని హామీలు ఇచ్చారు? అధికారం చేపట్టిన తర్వాత అడ్డగోలుగా మరి బుల్డోజర్లతో ప్రజావేదిక కూల్చివేతతో స్టార్ట్ చేశారు మీ పరిపాలన. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా గాలికి వదిలేశారు. మద్యపాన నిషేధం అన్నారు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని మద్యంలో కూడా గతంలో ఈ దేశంలోనే కాదు ఎక్కడా కూడా ఈ ప్రపంచంలో జరగనని దోపిడీ మద్యంలో చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దోచుకున్నారు. దగ్గర 30,000 మంది ఆడబిడ్డల పుస్తులు తెంపారు. అనేక మంది ఇవాళ కిడ్నీలు పోయి, మరి లంగ్స్ పోయి, లివర్లు పోయి, బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి ఎందుకు పనికి రాకుండా మీరు ఇచ్చినటువంటి మద్యం వల్ల అనేక మంది వాళ్ళ జీవితాలను కోల్పోతా ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అందిస్తుందని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు. 2 ఏళ్లలో ఆరోగ్య శాఖ పరంగా చేసిన అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు చెబుతున్నామని తెలిపారు. అన్ని వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఒక హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2 ఏళ్లలో హెల్త్ సెక్టార్లో గణనీయమైన మార్పులు తెచ్చామని మంత్రి తెలిపారు. ప్రజలు ఈ సేవల ద్వారా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని గొప్పగా చెబుతున్నామన్నారు. ఇందుకు సహకారం అందజేసిన అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఆరోగ్య శాఖలో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు పనిచేస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నేడు ప్రజల్లో సంతృప్తికరమైన వాతావరణం నెలకొల్పామన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ఆరోగ్యాంధ్రప్రదేశ్ కీలక భూమిక పోషిస్తుందని తెలిపారు. తమకు అన్ని విధాల సహకారం అందిస్తున్న సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీలో బాధ్యతతో మెలిగే ప్రతిపక్షం లేదని, గత 10 ఏళ్ల కాలంలో జగన్ ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చారని విమర్శించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్ల తాము చాలా సమర్థనీయంగా పనిచేశామన్నారు. తమకు ఛాలెంజింగ్ పని అప్పగించిన జగన్ కు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఒక ప్రెడిక్టివ్, ప్రివెంటివ్ వెల్నెస్ అప్రోచ్ దిశగా కూడా ఈ రాష్ట్రాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకెళ్తా ఉంది. ప్రజలు అనారోగ్యం బారిన పడిన తర్వాత ఆసుపత్రులకు వెళ్ళి పరీక్షలు నిర్వహించుకొని తర్వాత దానికి చికిత్స తీసుకోవడం కాకుండా ఇవాళ ప్రభుత్వమే ప్రజల తలుపు దగ్గరికి వెళ్ళి, డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళి వారు అడగకుండానే అనారోగ్యం బారిన పడకుండానే పరీక్షలు నిర్వహించడం, తద్వారా
ఈ ప్రధానంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెద్ద సవాల్గా మారిన నేపథ్యంలో దానికి సంబంధించిన 41 రకాల పరీక్షల్ని ఉచితంగా అందించి దాని తర్వాత జనాభాని కేటగరైజ్ చేసి ఎందుకంటే వాళ్ళు అనారోగ్యం బారిన పడ్డారన్న విషయం కూడా చాలామందికి తెలియదు. కేటగరైజ్ చేసి నార్మల్ వాళ్ళను కేటగరైజ్ చేసి లోయర్ రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్ ఉన్న వాళ్ళని గుర్తించి వారికి వైద్య సేవలు అందించడమే కాకుండా తర్వాత సంజీవిని డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఫాలోఅప్ యాక్షన్స్ తీసుకోవడం, ఆ వైద్యులకి ఇంటి దగ్గరే డాక్టర్లు వెళ్ళి చికిత్స అందించడం లేదా టెలిమెడిసిన్ సేవల్ని అందుబాటులో తీసుకురావడం, తద్వారా ఒక సమగ్ర ఆరోగ్య సంరక్షణ చేపట్టే దిశగా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళి ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా కూడా అంటే భవిష్యత్ తరాలకి ఒక అద్భుతమైన ఆరోగ్య వ్యవస్థని అందించే దిశగా కూడా ఇవాళ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నేను ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల వింటూ ఉన్నాను. కొన్ని నెగిటివ్ స్టోరీస్ ఉంటాయి. మంచిది, ఎందుకంటే మీడియా మిత్రులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఉదయం మేము లేస్తూనే చూసేది ముందు నెగిటివ్ స్టోరీస్ ఏమొచ్చాయి. ఏ ప్రైమరీ హెల్త్లో డాక్టర్ సమయానికి రాలేదు, ఎక్కడ ఎక్విప్మెంట్ పనిచేయట్లేదు, ఎక్కడ సరైన డాక్టర్లు సరిగ్గా స్పందించట్లేదు, కింద నర్సింగ్ స్టాఫ్, పారామెడిక్స్ వీళ్ళందరూ నవ్వుతూ మాట్లాడట్లేదు. ఇట్లాంటి అనేక విషయాల మీద కొన్ని వాస్తవాలు ఉంటాయి, కొన్నిట్లో ఇది ఉండకపోవచ్చు, కొన్నిట్లో నిజంగా వాస్తవం ఉండొచ్చు, కొన్నిట్లో ఎగ్జాగరేషన్ ఉండొచ్చు. ఏదైనప్పటికీ మీడియా ద్వారా ఎక్కడెక్కడ కొరతలు ఉంటున్నాయి, లోటుపాట్లు ఉంటున్నాయని తెలుసుకుని వాటి కూడా సరి చేసుకునే దిశగా కూడా ఇవాళ ప్రోయాక్టివ్గా ఉంటూ చర్యలు తీసుకుంటా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం పేరుతో వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి ఆరోపించారు. మద్యం కుంభకోణంలో పలువురు వైసీపీ నేతల పేర్లు బయటకు వస్తున్నాయని, ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శకమైన మద్యం విధానాన్ని అమలు చేస్తూ నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని మంత్రి డోలా పేర్కొన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో రోజుకొక వార్త, రోజుకొక గొడ్డల పార్టీ నాయకుడు వెలుగులోకి వస్తూ ఉన్నాడు. గత 5 ఏళ్లలో మీ సైకో పాలనలో గొడ్డల పార్టీ చేసింది ఏంటంటే మద్యాన్ని మేము పూర్తిగా రద్దు చేస్తాం, సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పేసి ఒక మాట ఇచ్చి ఆ మాట తప్పి మద్యాన్ని పూర్తిగా సొంత ఆదాయ వనరుగా మార్చుకున్నటువంటి చరిత్ర మీది. మీరు చేసిన దానిలో ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ కూడా రీజన్ లోకల్గా ఉండేదాన్ని తీసుకొచ్చేసి 3 రీజన్లు చెప్పేసి 13 రూపాయలు అన్నటువంటి బాటిల్ దాన్ని 35 రూపాయలు పెంచింది వాస్తవం కాదా? రెండోది వాసుదేవ్ రెడ్డిని తీసుకొచ్చి బెవరేజ్ కంపెనీ ఎండీగా చేసి రాజా కసిరెడ్డి ఆలోచన తట్టు మీరు ఇవి అక్రమంగా ఇర్రెగ్యులర్ గా తయారు చేసింది వాస్తవం కాదా? ఈ మద్యం స్కామ్ లో 3,500 కోట్ల రూపాయలు మీరు దోచింది వాస్తవం కాదా? ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సింది పోయి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. ఈ రోజు ఈ విచారణలో ప్రతి ఒక్క ఏలో కూడా తాడేపల్లి వ్యాలీస్ లో ఉన్నటువంటి మీ పులివెందుల ఎమ్మెల్యే పక్కనే చూపిస్తుందంటే ఇది ఎంత దారుణం అర్థం కావట్లా. ఇక్కడ ఒక్కసారి చూస్తా ఉంటే మీ పిఏ పరిస్థితి చూడండి. పిఏ దగ్గర వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారంటే దీని అంతే ఎక్కడ ఉంది? రోజుకొక పాము పుట్టలో నుంచి బయటకు వచ్చినట్టుగా రోజుకొక గొడ్డల పార్టీ చెందినటువంటి నాయకుడి పేరు బయటకు వస్తా ఉంది. ఈ రోజు నీ పార్టీలో వాళ్ళందరూ కూడా కొమ్మక్క అయిపోయి ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో దిక్కుదోచుకుంటే ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తారు. డిఎస్సీలో చాలా పారదర్శకంగా చేసుకొస్తే డిఎస్సీలో ఏదో జరిగిందన్నట్టుగా మాట్లాడుతున్నాం. నీలాగా కాకుండా ఈ రోజు చూసుకుంటే ఒకసారి మనం తీసుకుంటే మీరు చేసినటువంటి కల్తీ మద్యం బూమ్ బూమ్, అదే విధంగా జే బ్రాండ్, వీటి వల్ల 30,000 మంది ఆడపడుచుల పుస్తలు తెంచినటువంటి నీకు ఆ ఆడపడుచుల ఉసిరే తగిలిదనే విషయానికి ఒకసారి గుర్తు తెచ్చుకో. ఈ రోజు నీకు ప్రాణాలంటే లెక్కలేదు. గొడ్డల పార్టీగా పెట్టుకున్నావు. నీ చిన్నాన్ననే సొంత చిన్నాన్నే చంపేసిన నీకు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం వాళ్ళ ప్రాణాలు లెక్కలేదంటే అతిశక్తి కాదు. ఈరోజు తీసుకుంటే ఒకసారి నీ తీసినటువంటి ఆ బ్రాండ్ జే బ్రాండ్స్ లో ఎదులైట్ కానీ అదేవిధంగా పైరోగలాలు కావచ్చు, ఐసోపుల్రిక్ యాసిడ్ లాంటి ప్రాణానికి హానికరమైనటువంటి కెమికల్స్ ఉంటే దాన్ని కూడా నువ్వు పక్కదోవ పట్టించి ప్రజల ప్రాణాలతో చెలగాడేది వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. రాజధాని అమరావతిపై వైసీపీ ఇలాగే అబద్ధాలు కొనసాగిస్తే 11 సీట్లు కూడా రావని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. కొండవీటి వాగు, పాలవాగు పనులు వేగంగా జరుగుతున్నాయని, 2 వాగులపై 60 బ్రిడ్జిలు కడుతున్నామని వెల్లడించారు. వర్షాకాలంలో ఎక్కడా నీరు నిలవకుండా చూస్తున్నామని తెలిపారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని నారాయణ అన్నారు.
రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. కొండవీటి వాగు, పాలవాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జిలను పరిశీలించారు. అమరావతి నిర్మాణంలో భాగంగా వాగులపై 43 ఎల్పీఎస్ లేఅవుట్లలో 26 బ్రిడ్జిలను సిఆర్డీఏ నిర్మిస్తోంది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ వర్షాకాలంలో ఆయా బ్రిడ్జిల వద్ద నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజధాని అమరావతిపై వైసీపీ ఇలాగే అబద్దాలు కొనసాగిస్తే 11 సీట్లు కూడా రావని వ్యాఖ్యానించారు. కొండవీటి వాగు, పాలవాగు పనులు వేగంగా జరుగుతున్నాయని, 2 వాగులపై 60 బ్రిడ్జిలు కడుతున్నామని వెల్లడించారు. వర్షాకాలంలో ఎక్కడా నీరు నిలవకుండా చూస్తున్నామని తెలిపారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని నారాయణ అన్నారు. భవనాల నిర్మాణాలకు ఎక్కువ ఖర్చు అని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. మనం కట్టే అనేక భవనాలు ఐకానిక్వి, అందుకే వాటికి ఖర్చు ఎక్కువ అని తెలిపారు. కేంద్ర నివాస సముదాయాల వ్యయం చదరపు అడుగుకు 3,945 ఖర్చు చేస్తున్నట్లు మంత్రి నారాయణ వివరించారు. గెజిటెడ్ అధికారుల నివాసాల కోసం 1,003 కోట్లతో టెండర్ వేయగా చదరపు అడుగుకు 3,684 మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కి 1,234 కోట్లతో టెండర్ వేయగా చదరపు అడుగుకు 3,945 ఖర్చు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రాజధాని అభివృద్ధిలో భాగంగా సిఆర్డీఏ ఆధ్వర్యంలో వాగులపై 43 వంతెనలు, ఎల్పీఎస్ లేఅవుట్లలో మరో 26 వంతెనలు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వివరాలు తెలుసుకున్న తర్వాత అయినా ప్రతిపక్ష నేత అమరావతి నిర్మాణాలపై అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. పార్లమెంటు భవనం, తెలంగాణ సచివాలయం భవనాలకు తొలిసారి పిలిచిన టెండర్లు పూర్తయ్యే నాటికి భారీగా ఖర్చయిందన్న మంత్రి వైసీపీ ఆ విషయం చెప్పడం లేదని మండిపడ్డారు. వర్షాకాలం ఎంటర్ అయింది కాబట్టి అమరావతి క్యాపిటల్ సిటీలో ఎన్నో వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ 3 కెనాల్స్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్కి ఈస్ట్ వెస్ట్ కానీ నార్త్ సౌత్ కానీ ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్కి ఒక ట్రంక్ రోడ్డు వర్క్ జరుగుతుంది. ట్రంక్ రోడ్డు అంటే దాని వెడల్పు 165 అడుగుల నుంచి 195 అడుగులు ఉంటుంది. కొన్ని ట్రంక్ రోడ్స్ 6 వరుసలు, కొన్ని ట్రంక్ రోడ్స్ 9 వరుసలు. అయితే ఈ ఈస్ట్ టు వెస్ట్, నార్త్ సౌత్ తీసుకుంటే, ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే దాదాపు 16 రోడ్లు ఉన్నాయి. నార్త్ సౌత్ 18 రోడ్లు ఉన్నాయి ట్రంక్ రోడ్స్. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్. ఇవన్నీ కూడా ఈ యొక్క పాలవాగు, కొండవీటి వాగు మీద 69 బ్రిడ్జిలు కడుతున్నాం. ఎందుకంటే రోడ్డు స్ట్రైట్గా పోయేటప్పుడు ఎక్కడైతే పాలవాగు వస్తుందో అక్కడ బ్రిడ్జి కడుతున్నాం, కొండవీటి వాగు వస్తుందో బ్రిడ్జి కడుతున్నాం. సో మొత్తం 69 బ్రిడ్జిలు కడుతున్నాం. వర్షాకాలం వస్తుంది కాబట్టి, ఆల్మోస్ట్ వచ్చేసింది కాబట్టి ఈ బ్రిడ్జిలు కట్టేటప్పుడు అక్కడ బ్రిడ్జి కింద మట్టి, పోయినసారి వెస్టర్న్ బైపాస్ కింద కంప్లీట్గా వెంట్ల కింద మట్టి ఉండి బ్లాక్ అయ్యి వాటర్ రివర్స్ అయిపోయింది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండటానికి వెస్టర్న్ బైపాస్కి పోయే దాని మీద ఏదైతే కొండవీటి వాగు, పాలవాగు మీద పోతుందో వాటి యొక్క మట్టి దాదాపు క్లీన్ చేశారు. ఈ వర్షాకాలం ఈ 4 నెలలు, ఎందుకంటే ఎక్కడైతే బ్రిడ్జి కడుతున్నారో దానికి ముందు కట్టేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, దాని ముందు ఒక పెద్ద కట్టేశారు. ఎందుకంటే ఈ బ్రిడ్జి కట్టేటప్పుడు ఆ వచ్చే వాటర్ దీనికి అబ్స్ట్రక్షన్ అవుతుందని. అలా 69 బ్రిడ్జిల మీద ఇదే విధంగా కట్టలేశారు. అయితే ఆ కట్టల్ని తొలగించకుండా డైవర్షన్ పెట్టారు. డైవర్షన్ పెట్టినప్పుడు ఒక 8 అడుగులు, 9 అడుగులు, 10 పెట్టారు. ఒరిజినల్గా మనం తీసుకుంటే ఇప్పుడు కొండవీటి వాగు యొక్క వెడల్పు అదంతా బ్రిడ్జి 65 మీటర్లు. కొండవీటి వాగు ఇప్పుడు మనం చేసిన వెడల్పు 65 మీటర్లు. కానీ అంతకుముందు నిందంతా 10 అడుగులు, 8 అడుగులు, 15 అడుగులు. సో ఇంత పెద్దదిగా చేసేటప్పుడు ఖచ్చితంగా వాటర్ ముందుకు ఫ్లో కాకుండా కట్టేసి వర్క్ చేస్తున్నారు, డైవర్ట్ చేసి ఉన్నారు. నేను ఏదో చెప్పాను, అవసరమైతే కట్టలైనా తెంచేసేయండి, వీలైనంత వరకు వాటర్ నిలవకుండా చూడమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. దాని మీద అధికారులు వర్క్ చేస్తున్నారు. దాన్ని ఈరోజు నేను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాను. ఇమీడియట్గా ఎక్స్ట్రాగా జేసీబీలు ప్రక్కన పెట్టి వీలైనంత వరకు మట్టిని తీయమని చెప్పడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంటు మనకు ఆఫీస్ కాంప్లెక్స్కి, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆఫీసుల కాంప్లెక్స్కి
1299 కోట్లు శాంక్షన్ చేశారు. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు యావరేజ్న 3,945 రూపాయలు ఎందో హౌసెస్కి, అధికారుల భవనాలకి 3,945 రూపాయలని యావరేజ్ని ఇచ్చిందో, మన హ్యాపీనెస్ తీసుకుంటే 3,395, దానికంటే తక్కువ 600 టెండర్ ఇచ్చాము. జరుగుతూ ఉంది బ్రహ్మాండంగా వర్క్. 3,393 పని. మన గజిటెడ్ ఆఫీస్ తీసుకుంటాం. గజిటెడ్ ఆఫీసెస్ 27.22 లక్షల చదరపడగలు. దానికి ఇచ్చింది 1,003 కోట్లు. దానికి అయింది కూడా 3,684 రూపాయలు చదరపడకి. ఈరోజు మన గజిటెడ్ ఆఫీసర్స్ యొక్క బిల్డింగ్ కానీ లేదా హ్యాపీనెస్ బిల్డింగ్ కానీ అంటే నివాస యోగానికి ఇచ్చింది ఈరోజు క్యాలిక్యులేట్ చేస్తే ఆయన యొక్క అమౌంట్ నిన్న సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన దానికంటే తక్కువ. అది చెప్పరు, ఆ విషయాన్ని చెప్పరు. ఏదైతే ఐకానిక్ బిల్డింగ్స్ కడుతున్నావో చెప్తే ఐకానిక్ బిల్డింగ్స్ అవుద్ది. డయాగ్రీ టెక్నాలజీ ఈరోజు పార్లమెంట్ భవన్ తీసుకోండి. పార్లమెంట్ భవన్ 16,916 అయింది, ఐకానిక్. అదేవిధంగా తెలంగాణ సచివాలయం తీసుకోండి, 13,768 రూపాయలు అయింది స్క్వేర్ ఫీట్. అది చెప్పరు. ఫస్ట్ టెండర్ ఇచ్చింది చెప్తారు, పూర్తయిన తర్వాత ఎంత అయింది, డీవియేషన్స్ ఎంత, ఫర్దర్ టెండర్స్ ఎంత, ఇవేమీ చెప్పకుండా ప్రజలను అడ్డదారులు పెట్టించడం కరెక్ట్ కాదు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వికసిత్ భారత్ సాధన దిశగా వాణిజ్య, పరిశ్రమలు మరియు వాణిజ్య వృద్ధికి ఆయన చేస్తున్న కృషిని చంద్రబాబు కొనియాడారు. ఈ మేరకు చంద్రబాబు తన అధికార సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తూ పీయూష్ గోయల్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మరియు దేశ స్వయం సమృద్ధికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వికసిత భారత సాధన దిశగా వాణిజ్య, పరిశ్రమలు మరియు వాణిజ్య వృద్ధికి ఆయన చేస్తున్న కృషిని చంద్రబాబు కొనియాడారు. ఈ మేరకు చంద్రబాబు తన అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తూ పీయూష్ గోయల్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మరియు దేశ స్వయం సమృద్ధికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమల్లో కూటమి ప్రభుత్వం విజయవంతంగా ముందుకు సాగుతుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. గత ప్రభుత్వ వైఫల్యాల నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి, సంక్షేమం దిశగా నడిపిస్తున్నామని చెప్పారు. సింగనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హామీల అమల్లో వైఫల్యం కారణంగానే ప్రజలు ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, రైతుల, మహిళలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం రంగాల్లో వేగంగా పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని బోండా ఉమా స్పష్టం చేశారు. 2 సంవత్సరాల తెలుగుదేశం పరిపాలన పూర్తవుతున్న సందర్భంలో 2024 ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పామో ప్రతి హామీని నెరవేర్చుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. ఒకవైపు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి రాష్ట్రం, ఎందుకంటే 2024లో అధికారంలోకి వచ్చేటప్పటికి 10 లక్షల కోట్లు అప్పులతో ఈ రాష్ట్రం పరిపాలన అనేది ప్రారంభమైంది. అంటే వడ్డీలు కట్టాలి. గత ప్రభుత్వ వైఫల్యాలకి వైసీపీ ప్రభుత్వం ఆ రోజు పరిపాలనలో అనేక వైఫల్యాలు చేసింది. ఆ వైఫల్యాలన్నింటినీ కూడా అధిగమిస్తూ రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి ముందుకెళ్లాల్సినటువంటి తరుణంలో అనేక సమస్యలను అధిగమిస్తూ ఈ 2 సంవత్సరాల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకెళ్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఉనికి కోసం రాజకీయంగా మరుగున్న పడిపోయినటువంటి పరిస్థితుల్లో తన ఉనికిని కాపాడుకోవటం కోసం, ప్రజల్ని మభ్యపెడటం కోసం వెన్నుపోటని, ప్రజలకు ఏమీ చేయలేదని నిన్న ధర్నాలు చేయటం అనేది హాస్యాస్పదం. మేము అడుగుతా ఉన్నాం, మీరు 2019లో అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారు? 200 రూపాయలు ఉన్న పింఛన్ని మేము 2019 చివరి నాటికి 2,000 రూపాయలు చేశాం. 2,000 ఉన్న పింఛన్ని అధికారంలో రాగానే 3,000 చేస్తామని చెప్పినటువంటి మీరు అధికారంలోకి వచ్చినాక 5 సంవత్సరాల పాటు 1,000 రూపాయలు పింఛను పెంచడానికి 250 రూపాయల చొప్పున 5 సంవత్సరాలు పట్టింది. అమ్మఒడి పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తా అన్నటువంటి వైసీపీ అమ్మఒడిని అర్ధవడి చేసి తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక బిడ్డకే అమ్మఒడి ఇచ్చింది నిజం కాదా? మీరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నది నిజం కాదా? మరి ఎవరు మోసం చేశారు? మీరు ప్రజల్ని హామీలు ఇచ్చి వంచారు కాబట్టే
153 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు. ఎందుకు ఈ తీర్పు వచ్చింది? ఎప్పుడైనా ఇలాంటి తీర్పు వచ్చిందా రాష్ట్ర చరిత్రలో? ఇవాళ మాకు 164 సీట్లు వచ్చినాయి, మీకు 11 సీట్లు వచ్చినాయి. 5 సంవత్సరాలు తిరుగులేని మెజారిటీతో మీకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మద్యం, విపరీతమైనటువంటి కల్తీ మద్యాన్ని అమ్మి 30,000 మంది ప్రాణాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 30,000 మంది ప్రాణాలు 5 సంవత్సరాల్లో చనిపోయారంటే, చనిపోయిన వాళ్ళు 30,000 మంది అంటే కొన్ని లక్షల మందికి ఆరోగ్యం పాడైపోయింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019లో జరిగిన సచివాలయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని, అర్హులైన లక్షలాది మంది నిరుద్యోగుల పొట్టగొట్టి తమ సొంత క్యాడర్కు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతికత, ప్రతిభ గురించి మాట్లాడే కనీస అర్హత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదని ఆయన దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల కలలను సాకారం చేస్తూ అత్యంత పారదర్శకంగా మెగా డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తే ఓర్వలేక రాజకీయ పబ్బం గడుపుకోవటం కోసం బురద చెల్లి ప్రెస్ మీట్లు పెడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం జాతీయ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో కూడిన టీసీఎస్ ఐఆన్ కంప్యూటర్ ఆధారిత పరీక్షా వేదిక సిబిటి ద్వారా డిఎస్సిని పూర్తి నిష్పక్షపాతంగా నిర్వహించిందని విజయ్ కుమార్ స్పష్టం చేశారు. డిఎస్సి మీద విమర్శలు చేస్తూ, మేము పెట్టిన అత్యంత పారదర్శకతమైన డిఎస్సి మీద విమర్శలు చేస్తూ 2019లో ఆయన అధికారానికి రాగానే వాళ్ళు పెట్టిన పరీక్షలు ఎంత బ్రహ్మాండంగా పెట్టారు, ఎంత మైలురాయిలు అది ఇది అంటూ చెప్పుకొచ్చారు. సరే, ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే 7 ఏళ్ళు అయిపోయింది కాబట్టి అందరూ మర్చిపోతారు అనే ఉద్దేశం. సో తన హయాంలో జరిగిన 1,25,000 ఉద్యోగాలను ఏ విధంగా, ఎంత లోపభూయిష్టంగా ఇచ్చారు, ఎన్ని స్కాములు జరిగాయి, ఎంతమంది పేర్లు బయటకు వచ్చాయి, ఎంతమంది బంధువులు ఎక్కడెక్కడ పనిచేస్తారు, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది కదా. ఎందుకంటే దాదాపు 7 ఏళ్ళు అయిపోయింది, కొత్తగా ఓటర్లు చాలామంది వచ్చారు, వాళ్ళకి పాత స్కాములు తెలియదు కదా. 2013 స్కాములు, 14 స్కాములు, సిబిఐ కేసులే మర్చిపోతున్నారు జనాలు. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మన 2019 కూడా మర్చిపోతారు కదా. సో అందుకని జగన్ గారిని అక్కడే కాసేపు ఆపెట్టి, బాబు ఒక్క క్షణం ఉండు, మమ్మల్ని తిట్టే ముందు ఒక్కసారి మీరు చేసింది కూడా విని జనాల్ని డెసిషన్ తీసుకొని. సో ఈ ద్వంద్వ నీతిని, జగన్ గారి రాజకీయ నైతికతను అసలు ఉందా, అట్లాంటి పొలిటికల్ మొరాలిటీ అనేది ఉందా, ఒకవేళ ఉంటే ఎలా ఉంది, అసలు ఉందా లేదా అన్న విషయం కూడా ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి నేను బ్రహ్మాండంగా చేశాను, మీరేం బాగా చేయలేదంటే, నువ్వు చేసి ఇంత ఘోరంగా ఉందా బాబు అని చెప్పాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న మా పార్టీకి కూడా ఉంది కదా, ఒక రాజకీయ పక్షంగా మాకు కూడా ఉంది కదా. సో జగన్ గారు బేసిక్గా స్టార్ట్ చేసింది ఏమంటే, టీవీ ఏదో పెట్టి అది ఏదో చూడండి, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్ అనుకుంటా, ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు, అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అతనికి ఉద్యోగం ఇవ్వలేదు అని ఆయన చెప్పారు. కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నిజం చెప్పారు. ఆ నవీన్ అనే వ్యక్తికి మేము ఉద్యోగం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే, అతను ఎస్సీఆర్టీలో పనిచేస్తున్న విషయాన్ని దాచిపెట్టి మోసపూరితంగా నిబంధనలకు వ్యతిరేకంగా ఎగ్జామ్ రాసి ఎక్కడ ఏమి తెలుసుకున్నాడో మనకు తెలియదు, కానీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.